హాయ్ అండి. ఆర్మ్ లూజ్ తక్కువుండి, చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి బ్లౌజ్‌ని ఎలా కట్ చేసుకోవాలి? ఎలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందో చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ కటింగ్. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు కదా! ఆర్మ్ లూజ్‌ని బట్టి మనకి హ్యాండ్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 మీద 6 గీతలు గట్టిగా సాగదీస్తే అలా వచ్చింది. 8:30 కరెక్ట్‌గా 8:30 వచ్చింది. 8దో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను 3.5 ఇంచులు తీసుకుని మనం ఎలాగైతే హ్యాండ్ కట్ చేస్తామో సేమ్ అదే పద్ధతిలో కట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కోసమే చెప్తాను. ఎందుకంటే చెస్ట్ దగ్గర పట్టేయకుండా, అదేవిధంగా చెస్ట్ ఎక్కువ ఉండి ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాగా అనేది. నడుము లూజు మనకి 31.5 అంటే 7 మీద 7 గీతలు అలా వచ్చిందనమాట. ఇప్పుడైతే వచ్చేసి నేనైతే హ్యాండ్ కటింగ్ ఏం చూపించనండి. డైరెక్ట్గా నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించేస్తాను. హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా హ్యాండ్ కటింగ్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో నేను స్కిప్ చేశాను అనమాట. ఏది ఏమైనా సరే మీరు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నారనుకోండి, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి. లేదు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకున్నాం అనుకోండి, హ్యాండ్ అనేది తర్వాత కట్ చేసుకోండి. హ్యాండ్ కట్ చేయడానికి ఖచ్చితంగా 4 ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మన పట్టీ కోసం నేను 1.5 ఇంచులు అంటే మనకి హెమ్మింగ్ పట్టీ కావాలి కదా, ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ పట్టీ కోసం అయితే 1.5 ఇంచులు అయితే తీసేసుకున్నాను. లైనింగ్ బ్లౌజ్ కన్నా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయి ఉండాలి. లేదు అంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొత్తవారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అడ్జస్ట్ చేసి కుడతారు, కట్ చేస్తారు. కానీ కొత్త వారికి ఇబ్బంది అవుతుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి హ్యాండ్ హైట్ అవన్నీ కూడా మీరు చెక్ చేసేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా తిప్పుకోవాలి, కర్వ్ స్కేల్ తోటి ఆల్రెడీ చెప్పాను కదా, అలాగే కర్వ్ అనేది తిప్పేసుకుని నీట్గా మీరు మార్కింగ్ అయితే చేసేసుకుని కట్ చేసేసుకోండి. నేనైతే క్లియర్గా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం చెప్తాను. ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి మనకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా, అందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఓపెన్ అండి, ఫ్రంట్ హుక్స్ ఉన్నాయి. అందుకని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసాను ఇలాగా. కింద నేను 1 ఇంచ్ వదిలేసానండి, కింద పట్టీ కోసం అనమాట. పట్టీ కోసం ఒక 1/2 ఇంచు, మిగతాది కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హైట్ అనేది. నెక్ కింద నుంచి చూసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది అక్క మాకు అని మీకు డౌట్ రావచ్చు. బ్లౌజ్ని చూడగానే అర్థమైపోతుందండి. ఈ చెస్ట్కి ఆర్మ్ లూజు 9 ఇంచులు అలా ఉండాలన్నమాట. కానీ 8 ఇంచులే ఉంది కాబట్టి, 8దో నెంబర్తో ఉంది కాబట్టి ఇది చెస్ట్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? నెక్ కింద నుంచి చూసుకోండి. గీత కింద నుంచి చూసుకుంటే, నెక్ కింద నుంచి చూసుకుంటే నాకు 20.5 వచ్చింది, అంటే 10.5. ఓకేనా? 10.5కి మార్కింగ్ వేసుకోండి. అంటే 41వ సైజ్ అనమాట ఇది. 10.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇలా పట్టేసుకుని స్ట్రైట్గా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మనకి హైట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పట్టేసుకుని ఇంతవరకు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, పైన సరిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఎల్ స్కేల్ ఖచ్చితంగా వాడాలండి. వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కింద కొంచెం కిందకి దింపమన్నారు, దింపాను నేను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ తీసుకోండి. కింద 10.5 వచ్చింది కదా, పైన కూడా 10.5కి మార్కింగ్ వేసుకుని ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే తీసుకోండి, సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ ఇది 40+ సైజు కాబట్టి 2.5 ఇంచులు అయితే ఉండాలి నెక్ విడ్త్. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. కింద 3.5 తీసుకున్నాను, ఎందుకంటే సాగుతుందండి మనకి, అందుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసాను. అంటే కొంచెం క్రాస్గా వస్తుంది. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి, సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న చిన్న షోల్డర్ పైన పక్క ఖర్చుకి మార్కింగ్ వేసాం కదా నెక్ దగ్గర, అక్కడి నుంచి కొలుచుకోవాలి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు, ఎందుకంటే మనం అక్కడ హ్యాండ్స్ని జాయిన్ చేయాలి కదా, అందుకుని. ఫుల్ షోల్డర్ నాకు 6 మీద 2 గీతలు వచ్చింది. చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులు తీసుకున్నాను, ఎందుకంటే ఆర్మ్ లూజ్ తక్కువ ఉంది కదా, చెస్ట్ ఏమో ఎక్కువ ఉంది. చూద్దాం ఆర్మ్ లూజ్కి చెస్ట్ మ్యాచ్ అవుతుంది లేదనేది చెక్ చేసుకోవాలి. ఇలా స్కేల్ తోటి ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇలా కార్నర్ దగ్గర అంటే ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా నీట్గా కర్వ్ స్కేల్ తోటి నీట్గా తిప్పేసుకోండి. ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది.
ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలి. కొలుచుకుంటే నాకు ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ మనకి కింద నడుము లూజ్ వచ్చేసి 7 మీద 7 గీతలు కదా, అయితే 1 ఇంచ్ కలిపితే 8 మీద 7 గీతలు అనమాట. 8 మీద 7 గీతలకు మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు, హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. అంతే, ఇలాగా మార్కింగ్ వేసుకోండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా చూడండి, ఇలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా కట్ చేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ ఓపెన్ కదా, ఫ్రంట్ పార్ట్ లుక్స్ ఉంటాయి కాబట్టి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి. మొత్తం యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ కుడతాం కదా, ఏమైనా ఎక్కువ తక్కువ అయితే ఈ 1/2 ఇంచు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. అందుకనే నేను తీసుకోమని చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద డీప్ దగ్గర అంటే హైట్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఇలా లైన్ వేసుకుంటాం వల్ల మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. అంటే చెప్తూ ఉంటారు కదా, బ్యాక్ పార్ట్ ఆధారంగా 2 ఇంచులు ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వస్తుందని. అలా చేయకూడదు అనమాట. అలా చేయటం వల్ల ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది, లేదంటే ముందుకు వచ్చేస్తుంది. అలా ఉంటాయి. ఇలా ఎల్ షేప్ దగ్గర కూడా వీలర్ సహాయంతో, ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, దాని సహాయంతో మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి. ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. లోతు తీసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా ఇలాగా పైన కుట్టు దగ్గర నుంచి, షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఖర్చులతో కలిపి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు 12.5 వచ్చింది. 12.5 కన్నా 2 గీతలు ఎక్కువ వచ్చింది. పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని 12 మీద 7 గీతలకైతే మార్కింగ్ వేసాను. ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కరెక్ట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి. అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. మనకి ఇలా చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుందండి. ఇలా మొత్తం కూడా అంతే. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఇలా మొత్తం కూడా. నాకైతే 6.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది. సో నేనైతే 6 మీద 7 గీతలు అయితే తీసుకుంటాను. 6 మీద 7 గీతలు. ఇప్పుడు ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో లేదంటే నార్మల్ స్కేల్ సహాయంతో అయినా సరే ఇలా కొంచెం క్రాస్గా వేసుకుంటే నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్ రౌండ్ ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు నెక్ డీప్ పెట్టాం కదా, అక్కడ నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి ఇలా పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు ఖర్చులతో కలిపి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ అనేది వచ్చేస్తుంది. మన వైపు నుంచి 2.5 డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చింది ఆది బ్లౌజ్లో చూడండి, ఎంత వస్తే అంత తీసేసుకోండి. డాట్కి మధ్యన గ్యాప్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా. ఓకేనా?
ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్. ఈ మధ్యలో డాట్కి మధ్యన గ్యాప్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టే మనకి అంతా కూడా ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ లూజ్ రాకుండా. అయితే నేను బ్యాక్ పార్ట్ను దగ్గర ఒక మార్కింగ్ వేసాను కదా, బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర, అక్కడ నుంచి 2.5 ఇంచులకి, కింద నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే కొంచెం క్రాస్గా వచ్చింది చూసారా. అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉందన్నమాట. హైట్తో కంపేర్ చేస్తే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది. అందుకనే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది 2 ఇంచులు ఫోల్డ్ చేయకూడదు. అలా చేస్తే మనకి ఈ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది కదా, అదంతా కూడా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. అడుగు భాగంలో కూడా చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి ఇలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని అసలు ఎంత వచ్చింది, మనకి సైడ్ జాయింట్ ఎంత వచ్చిందంటే 2.5 ఇంచులు వచ్చింది. మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే. ఇప్పుడు వచ్చేసి కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకుని మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చాలా తక్కువే ఉంది పీస్ అనేది, అయినా సరే అలాగే అడ్జస్ట్ చేసుకుందాము. ఇక కొంచెం నీట్గా ఉండేటట్టు కట్ చేసేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి వదిలేయండి ఉక్సు పట్టి వైపుకి. నాకైతే 3 మీద ఒక 2 గీతలు అయితే వచ్చింది. షేప్ దగ్గరేమో 2.5 ఇంచులు, ఈ సైడ్ కూడా 2.5 ఇంచులే వచ్చింది. పొడుగు వచ్చేసి ఒక 11 ఇంచులు అయితే తీసుకున్నాను. అయిపోయిందండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇంకొక లేయర్ కావాలి అడుగు భాగంలో వేయడానికి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే వేరే కలర్ ఏది వేసుకున్నా పర్లేదు. అది కాకుండా మధ్యలో ఇంకో క్లాత్ ఉండాలి. మధ్యలోకి ఇంకో క్లాత్ అయితే ఉండాలండి. సో నాకైతే కింద వేయడానికి ఏం క్లాత్ లేదు, సరిపోదు. చూస్తాను, సరిపోతే కట్ చేస్తాను, లేదంటే వేరే క్లాత్ వేస్తాను. దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి రేపు మార్నింగ్. నాకైతే క్లాత్ లేదు కాబట్టి వేరే కలర్ క్లాత్ వేస్తాను. అది కాకుండా మధ్యలో ఇంకొక క్లాత్ కూడా వేస్తానండి. కింద ఒక లేయర్, పైన ఒక లేయర్, మధ్యలో ఇంకొక లేయర్ అనమాట. అలాగా ఓకేనా. ఇప్పుడైతే నేను క్రాస్గా ఉన్న పట్టీని అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి మెడ పట్టీ కోసం. లేదంటే మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. చెస్ట్ ఎక్కువ ఉంది, అదేవిధంగా ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.